క్యాలిబర్ టెక్నాలజీస్ డ్రైవ్లో వీ గాట్ 4 ఆఫర్స్. అందులో సూపర్ 30 బ్యాచ్ స్టూడెంట్ రామకృష్ణ కూడా ఉన్నాడు. రామకృష్ణ, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Myself Ramakrishna, I am from Kodad. I completed my graduation. విలేజ్ ఎక్కడ? కోదాడ్లో. Nemalpuri College. నెమల్పురి. I completed my BTech in Nallamalla Engineering College in Electrical and Electronics Engineering. నల్లమల్లారెడ్డి. పాస్ట్ ఇయర్ ఎప్పుడు? 2025 sir. 25 అంటే రీసెంట్గా. Yes, sir. ఓకే. సో మరి ఏది ఈసీనా? Triple E sir. త్రిబుల్ నుంచి ఐటీ వైపు రావచ్చు రాకూడదు అనే ఒక టెన్షన్ అయితే ఉండేనా? ఉంది సార్. అంటే బేసిక్గా నా డిప్లొమా కూడా త్రిబుల్ ఏ సార్. డిప్లొమా తర్వాత ఈ సెట్ రాసి బీటెక్ వెళ్ళాను సార్. అంటే కోడింగ్ నాలెడ్జ్ జీరో ఉండే సార్ నాకు యాక్చువల్గా. భయం ఉండే. కాకపోతే ఇన్స్టిట్యూట్ పేరు అంటే చెప్పారు సార్, సీనియర్స్ని కనుక్కుంటే ట్రైన్ చేస్తారు మంచిగా అన్నారు సార్. నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది సార్. నీకు ఇప్పుడు టోటల్గా ఈ ప్రోగ్రాంలో ఎన్ని రోజులు ట్రావెల్ చేసావు? సార్ ఆల్మోస్ట్ 5 months సార్. ఒక 2 weeks బెడ్ రెస్ట్, కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది కదా నీకు. ఓకే. సో ఈ యొక్క యాక్టివిటీస్లో నీకు బాగా నచ్చిన యాక్టివిటీ ఏంటి? ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ బాగున్నాయి సార్. సెమినార్ మన సబ్జెక్ట్ మీద త్రిపురానికి సెమినార్ సార్. దాంట్లో మైండ్ డైవర్ట్ కాకుండా మొబైల్స్ ఉండవు సార్. కమ్యూనికేషన్ ఉండదు. ఓన్లీ మనం వచ్చి ఏం చేస్తున్నాం, ఎందుకు వచ్చామన్న కాన్సన్ట్రేషన్ వల్ల మ్యాథ్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది సార్. సో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినావు? నేను ఆల్మోస్ట్ 6 అటెండ్ అయ్యాను సార్. ఈ 7th ఇంటర్వ్యూ. ఓకే. సో ఆల్మోస్ట్ కోర్స్ సిలబస్ కూడా అయిపోవచ్చు చివరిలో. రైట్. సో హ్యాపీయా? చాలా హ్యాపీ సార్. సో అంటే నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అదే కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు? ఐటీలో ఉన్నారా? ఏంటంటే ఆల్మోస్ట్ కొంతమంది కోర్ సైడ్ వెళ్ళారు సార్ నార్మల్ జాబ్స్కి. కొంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి నార్మల్గా. మిగతా వాళ్ళ ఐడియా లేదు సార్. మ్యాథ్స్ అందరు కోర్. సో ఇక్కడికి రాకముందు ప్రోగ్రామింగ్ ఎలా ఉంది, ఇక్కడ వచ్చిన తర్వాత కోడింగ్ ఎలా? కోడింగ్ జీరో నాలెడ్జ్ సార్. సీరియస్లీ సేయింగ్. అంతకుముందు కోడింగ్ కొంచెం భయం ఉండేనా? కొంచెమా? చాలా సార్. అంటే కోడింగ్ అంటే నేను యాక్చువల్గా బీటెక్లో సిఎస్సి అన్నా కానీ నాకు ఆ కోడింగ్ అవన్నీ నాతో కావని నేను ఎలక్ట్రికల్కి వెళ్ళాను సార్. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ రియలైజ్ అయ్యాను సార్, ఏదైనా మనం చెప్పే కరెక్ట్ మెంటర్స్ అండ్ గైడెన్స్ ఉంటే ఏదైనా ఈజీగా నేర్చుకోవచ్చు అనుకున్నాను. సరే. ఓకే. ఎనీహౌ హ్యాపీ. ఎస్. సో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రైట్.